పెంపకం నేర్పిన విలువలు. ఏరా సూర్యం, నేను విన్నది నిజమేనా? నీ కొడుకుని రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తున్నావని చెప్పుకుంటున్నారు. నిజమేనా అంటూ అడిగాడు రామారావు. అవునురా, నేను నా భార్య లత కూడా ఉద్యోగస్తులమే కదా. మా అబ్బాయి చదువులో వెనకబడిపోతున్నాడు. వాడిని దగ్గర కూర్చోపెట్టుకొని చదివించే తీరిక మాకు ఉండడం లేదు. రెసిడెన్షియల్ స్కూల్లో అయితే వాడికి చదువు బాగా వస్తుంది. వాడు నలుగురిలో మసులుకోవటం కూడా నేర్చుకుంటాడు అని ఈ నిర్ణయానికి వచ్చామురా అన్నాడు సూర్యం. సూర్యం చేతులను తన చేతుల్లోకి తీసుకొని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఒరేయ్, ఒక్క మాట చెబుతాను వినరా. ఎంతమంది ఇళ్లల్లో మొగుడు పెళ్ళాలిద్దరూ ఉద్యోగాలు చెయ్యట్లేదు చెప్పు. అలాగని వాళ్ళ పిల్లల్ని మీలాగే రెసిడెన్షియల్ స్కూల్లో వేసేస్తున్నారా? నువ్వు అనుకున్నట్టు అక్కడ వాడికి మంచి చదువు, నలుగురిలో మసలే లౌక్యం రావచ్చేమో కానీ మీ ప్రేమకు దూరం అయిపోతాడు కదరా. పిల్లలు మనకు దగ్గర అయ్యేది ఈ వయసులోనేరా. వాళ్ళకి ఈ వయసులో మనము ప్రేమతో నేర్పే సంస్కారమే వాళ్ళ వ్యక్తిత్వ అభ్యున్నతికి దోహదం అవుతుంది. నా మాట విను సూర్యం. పిల్లాన్ని అక్కడికి పంపే నిర్ణయం ఇంకోసారి ఆలోచించి తీసుకోరా అంటూ చెప్తూ ఉన్న రామారావు వైపు విసుగ్గా చూస్తూ, ఒరే ఆపరా బాబు, నువ్వు నీ చేదస్తం. ఇప్పుడు రోజులు మారాయి. మనలాగే మన పిల్లలు కూడా ఇలా చిన్నా చిత్తగా ఉద్యోగాలు చేసుకోవాలా? వాడికి అక్కడ చదివితే మంచి చదువు, పెద్ద ఉద్యోగం వస్తాయి. ఇక్కడే ఉంటే నాలాగే కష్టపడతాడు. వద్దురా, ఈ పేదరికం కష్టాలు వాడికి వద్దు. వాడు పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇదే నా కల. దానికోసమే వాడిని దూరంగా పంపించి మంచి స్కూల్లో చదివించాలి అనుకుంటున్నాను. అసలు నేను నా భార్య ఇంత కష్టపడి సంపాదించేది ఎవరి కోసంరా? వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా. ఇదంతా ఈ వయసులో నా కొడుకుకి అర్థం కాకపోవచ్చు. కానీ వాడు పెద్దవాడు అయ్యాక తప్పకుండా మా త్యాగం అర్థం చేసుకుంటాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న సూర్యంనే చూస్తూ, వాడి భవిష్యత్తు బాగుండాలని ఇవాళ నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం రేపు నీ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది సూర్యం అనుకుంటూ రామారావు కూడా తన దారిన తను వెళ్ళిపోయాడు. సూర్యం అనుకున్నట్టుగానే తన కొడుకుని గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసి, ఇక నుండి ఇదే నీ స్కూల్, నీ ఇల్లు, నీ ప్రపంచం. నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకొని విదేశాల్లో స్థిరపడాలి. ఇదే నా కోరిక. బాగా చదువుకోవాలి, సరేనా అంటూ కొడుకుని హత్తుకొని వెళ్ళొస్తా మరి అంటూ బొగ్గన ముద్దు పెట్టుకొని బయలుదేరబోయాడు. నాన్న, నాకు ఇక్కడ ఉండాలంటే భయమేస్తుంది. ఇక్కడ నాకు ఎవరూ తెలియదు నాన్న. నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని విసిగించను. బుద్ధిగా చదువుకుంటాను నాన్న. ఇక్కడ వదిలేయకండి నాన్న, ఇంటికి వచ్చేస్తాను అంటూ ఆ పిల్లవాడు కన్నీటితో తండ్రిని వేడుకున్నాడు. ఏంట్రా, ఇంత డబ్బు కట్టి ఇక్కడ చేర్పించినది ఇంటికి తీసుకువెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండాలి నువ్వు. అందరూ అదే పరిచయం అవుతారు. ఇక్కడే అందరితోనూ కలిసి చదువుకోవాలి. ఇంటికి వస్తాను అంటూ ఏడవకూడదు. 4 రోజులు ఉంటే అదే అలవాటు అయిపోతుంది అంటూ ఆ పిల్లవాడికి నచ్చజెప్పి ఇంటి బాట పట్టాడు సూర్యం. అతని ఊహల్లో తన కొడుకు అందమైన భవిష్యత్తు మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈనాడు తన నిర్ణయం వల్ల ఆ పసివాడి మనసుపై పడే ప్రభావం కనిపించట్లేదు. ఏదో సాధించిన వాడిలా ఇంటికి చేరాడు. ఆనాటి నుండి ప్రతి రూపాయి పిల్లాడి చదువుకి, భవిష్యత్తుకి మాత్రమే ఉపయోగించాడు. అలా తన కడుపున పుట్టిన కొడుకు భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేశాడు. అలా 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు తను కోరుకున్నట్టే తన కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడ్డాడు. ఆ విషయం సూర్యంని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. అతని సంతోషానికి హద్దులు లేవు. సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో ఇన్నేళ్లుగా కష్ట నష్టాల్లో తనకి తోడు నీడగా ఉన్న తన జీవిత భాగస్వామి ఈ సంతోషం నువ్వే భరించు అంటూ
తుదిశ్వాస విడిచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. అప్పటి వరకు నా పెంపకం ఎంత గొప్పదో, నా త్యాగం ఎంత విలువైనదో, నా కొడుకు విదేశంలో స్థిరపడ్డాడు అంటూ పొంగిపోయిన ఆ తండ్రికి తన పెంపకంలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నట్లుగా తల్లి చనిపోయింది అని తెలిసినా కొరువు పెట్టేందుకు రాలేనని చెప్పిన కొడుకు మాటలు అతని గుండెల్ని చీల్చేసే బాణాలై గుచ్చుతుంటే ఆ బాణాలు చేసిన గాయాలనే తలుచుకుంటూ భారంగా రోజులు గడుపుతున్నాడు. అలా తన భార్యను పోగొట్టుకొని 3 నెలలు గడిచాక తనను చూడటానికి వచ్చిన కొడుకుని చూసుకొని ఏ భావం లేకుండా ఉండిపోయాడు ఆ తండ్రి. నాన్న, నన్ను క్షమించండి. అమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను. మీరైనా నాతో వచ్చేసేయండి అంటూ సూర్యంని ఒప్పించి అమెరికా తీసుకువెళ్తాను అని మాట ఇచ్చి సూర్యం ఉంటున్న ఇంటిని అమ్మించేస్తాడు ఆ కొడుకు. ఎలాగో కొడుకుతోనే ఉంటాను కదా, ఈ ఇల్లు మాత్రం ఏం చేసుకుంటాను అని కొడుకు చెప్పినట్టే చేశాడు సూర్యం. ఆ ఇల్లు అమ్మేసిన 2 రోజుల తరువాత తండ్రిని ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆ కొడుకు. ఏంట్రా ఇక్కడికి తీసుకువచ్చావు, మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కి కదా అంటున్నా ఆ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ, ఇక మీదట ఇదే మీ ఇల్లు, మీ కుటుంబం, మీ ప్రపంచం. నేను మీ కోడలు కూడా ఉద్యోగస్తులమే. మా ఇద్దరికి మిమ్మల్ని పట్టించుకునేంత సమయం ఉండదు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సూర్యంని ఆ వృద్ధాశ్రమంలో చేర్పించి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోతున్న కొడుకు చేయి పట్టుకొని కన్నీటితో బతిలాడాడు ఆ తండ్రి. నన్ను ఇంటికి తీసుకువెళ్ళరా, నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది. ఇక్కడ నాకు ఎవరూ తెలిసిన వారు లేరు. నేను మీతోనే ఉంటాను, పెట్టినది తింటాను, మిమ్మల్ని విసిగించను అంటూ వేడుకున్నాడు. ఏంటి నాన్న, ఇంత డబ్బు కట్టి మిమ్మల్ని ఇక్కడ చేర్చింది ఇంటికి తీసుకువెళ్ళటానికి కాదు. ఇల్లు అమ్మిన డబ్బు ఇక్కడ కొంత కట్టాను, మిగతాది మీ అకౌంట్లోనే వేశాను. దాని మీద వచ్చిన వడ్డీ మీ ఖర్చులకి సరిపోతుంది. ఇక్కడ అయితే మీకు టైంకి భోజనము దొరుకుతుంది. ఇక్కడ అందరూ మీ వయసు వాళ్ళే ఉంటారు అంటూ నచ్చజెప్పి తన జీవితం తను బ్రతికేందుకు వెళ్ళిపోయాడు ఆ కొడుకు. ఇప్పుడు ఆ కొడుకు కళ్ళల్లో కసితో నిండిన కన్నీరు కురుస్తోంది. అతని మనసులో చిన్ననాటి నుండి ఇంటికి దూరం చేశాడు అన్న బాధతో తన తండ్రిపై పెంచుకున్న కోపం, కక్ష ఇవాల్టితో తీరింది. అతని మనసు తేలికై బతుకుబాట పట్టాడు. ఒంటరిగా తనని ఈ మానవ సమూహంలో వదిలేసి వెళ్ళిపోయిన కొడుకుని తలుచుకుంటూ కృంగిపోతున్నాడు సూర్యం. నేను చేసిన తప్పేమిటి? జీవితమంతా కష్టపడి సంపాదించినది వాడి చదువుకి, అభ్యున్నతికే ఖర్చు పెట్టాను. ఏనాడు ఏ లోటు చేయలేదే, ఎందుకు వాడు నన్ను ఈ వయసులో ఇంత మోసం చేశాడు అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న సూర్యం భుజంపై ఒక చేయి పడింది. ఉలిక్కిపడి పైకి చూశాడు సూర్యం. కన్నీటితో నిండిపోయిన ఆ కళ్ళు ఎదురుగా కనిపిస్తున్న ఆకారాన్ని పోల్చుకునేందుకు 1 నిమిషం పట్టింది. ఎలా ఉన్నావురా సూర్యం అంటున్న ఆ వ్యక్తి గొంతులో బాధ, శోకంలో మునిగిపోయిన సూర్యం మనసు తేలిక చేశాయి. రామారావు అంటూ ఆ వ్యక్తిని హత్తుకొని ఏడుస్తున్నాడు సూర్యం. నా కొడుకు నన్ను మోసం చేశాడురా. జీవితమంతా కష్టపడి సంపాదించి వాడిని చదివించి పెద్దవాడిని చేస్తే ఇవాళ వాడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడురా అంటూ జరిగినదంతా రామారావుకి చెప్పుకొని బాధపడ్డాడు సూర్యం. జరిగిన దానిలో నీ కొడుకు తప్పు లేదురా. నువ్వు వాడి భవిష్యత్తు బంగారుమయం కావాలి అనుకున్నావే కానీ వాడిని దూరం చేసుకుంటున్నాను అని తెలుసుకోలేకపోయావు. అప్పుడు నువ్వు వాడిని పెద్ద స్కూల్లో వేసి చదివిస్తే గొప్పవాడు అవుతాడు అనుకున్నావు. ఆ రోజే నేను ఎంతగానో చెప్పాను. అప్పుడు విని ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదురా అంటూ ఉన్న రామారావు మాటలకు అడ్డొస్తూ, ఏం మాట్లాడుతున్నావురా రాము? వాడి మీద ప్రేమతోనే కదరా ఇంత చేశాను నేను, అందులో తప్పేముందిరా అంటూ వాపోయాడు సూర్యం. అది నీ పెంపకంలోని లోపం రా సూర్యం. పిల్లలకి మన మీద ప్రేమ ఏర్పడే చిన్న వయసులో నువ్వు వాడి భవిష్యత్తు కోసం
రెసిడెన్షియల్ స్కూల్లో వేశావు. అదే విషయం వాడికి ప్రేమగా చెప్పాలి కానీ నువ్వు వాడిపై అజమాయిషీ చేశావు. ఆ విషయం చెల్లెమ్మ నాకు చెప్పిందిలే. అప్పుడే వాడిలో నీపై వ్యతిరేక భావన ఏర్పడింది. దాని పర్యవసానం ఇది అంటూ చెప్పాడు రామారావు. అది విన్న సూర్యం గుండె బరువెక్కింది. తనని ఇక్కడ దింపి వెళ్ళిపోతున్నప్పుడు తన కొడుకు అన్న మాటలు, ఒకప్పుడు తను ఆ పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలే. ఆ తండ్రికి ఇప్పుడు తన తప్పు అర్థమయ్యి తనకి అలా అవడంలో తప్పు లేదు అనుకున్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా, నాన్న ఇంటికి వెళ్దాం రండి, భోజనం టైం అవుతోంది, మీరు మళ్ళీ మందులు వేసుకోవాలి అంటూ వచ్చాడు రామారావు కొడుకు. ఆ అబ్బాయిని చూస్తుంటే సూర్యం కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. సరేరా సూర్యం, నేను నిన్ను కలవడానికి రోజు ఏదో ఒక టైంలో వస్తూ ఉంటాను. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఉంటాను మరి అంటూ పైకి లేవబోయిన రామారావుకి తన చేయి అందించి సాయం చేశాడు అతని కొడుకు. వాళ్ళు వెళుతున్న వైపే చూస్తున్న సూర్యంకి ఆ తండ్రి కొడుకులను చూసి తను పోగొట్టుకున్న ప్రేమ విలువ తెలిసి వచ్చింది. రామారావు చిన్నప్పటి నుండి కొడుకుని ప్రేమ, ఆప్యాయత విలువలు అర్థమయ్యేలా పెంచాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు పెద్ద ఉద్యోగంలో చేరలేకపోయినా ఉన్నదానితో తృప్తిగా ఉంటూ బాధ్యతగా మెలుగుతూ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. సూర్యం తన కొడుకుకి ప్రేమ, ఆప్యాయత విలువలు నేర్పకుండా పెద్ద చదువులు, డబ్బు సంపాదన అంటూ నేర్పించి ప్రేమ విలువ చెప్పకుండా, ప్రేమ అనేది తెలియకుండా దూరంగా పెంచి కుటుంబ విలువలు సరిగ్గా నేర్పించలేకపోయాడు. రామారావు తన కొడుకును పెంచిన విధానం చూసి నవ్వుకున్న సూర్యం ఇవాళ తన పెంపకంలోని లోపాన్ని చూసి సిగ్గుపడుతూ ఆ వృద్ధాశ్రమంలో మిగిలిపోయాడు. పిల్లలకి ప్రేమ, ఆప్యాయత, కుటుంబ విలువలు ముఖ్యమని నేర్పిద్దాం. మన పెంపకంలోని విలువలతో వారి భవిష్యత్తుని ప్రేమమయం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.